ఇక ఆర్టీసీ సమ్మె 5వ రోజు కంటిన్యూ అవుతోంది. డిపోల ఎదుట స్వచ్ఛ భారత్ నిర్వహిస్తూ నిరసన తెలుపుతున్నారు కార్మికులు. మరోవైపు తమ డిమాండ్స్ పరిష్కరించాలంటూ ఆర్థిక మంత్రి ఈటెలను కలిశారు కార్మిక సంఘాల నేతలు. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి నాయినితో పాటు మంత్రులు ఈటెల, మహేందర్ రెడ్డితో మరోసారి సమావేశమయ్యారు. 43% ఫిట్మెంట్ సాధ్యం కాదన్న నాయిని సీఎంతో చర్చించాక జీతాల పెంపుపై ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే సంస్థ నష్టాల్లో ఉన్నందున కార్మికులు కూడా ఆలోచించాలని అన్నారు. ఆల్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ కలిసి మాకొచ్చి ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పని రిక్వెస్ట్ చేశారు. దాని మీద మేము ఆర్టీసీ కార్మికులకు అనుకూలంగానే ఉన్నాం. మా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు ఎవరో కారు, మా అన్నదమ్ములే. వాళ్ళని మేము దూరం చేసుకోదలుచుకోలేదు. మేము వాళ్ళతోటి మంచిగానే ఉంటాం. మేము పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చాం. తొందరపడి మీరేమో సీరియస్గా పోకండి, వాళ్ళ కడుపు గాలి ఏదో పోరాటం చేస్తున్నారు, వాళ్ళది ఏదో పరిష్కారం చేస్తాం గవర్నమెంటు, మీరు తొందరపడి కేసులు పెట్టకండి అని నేను ఆర్టీసీ నాయకులతో అపీల్ చేస్తున్నా. వైలెన్స్లో పోకండి, బస్సులు నష్టం చేసే పని చేయకండి. బస్సులు మనం నష్టం చేస్తే మళ్ళీ మనకే నష్టం అవుతుంది. ఆర్టీసీని ఇప్పటికే లాస్లో ఉన్నది, దీన్ని ఆర్టీసీని ఇంకా లాస్లో పోయే ప్రయత్నం ఎవరూ చేయొద్దు. అటు వర్కర్ చేయొద్దు, గవర్నమెంట్ చేయొద్దు. ఇద్దరం కూడా కలిసి సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పనే ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది. 6వ తారీఖు నాడు మా అశ్వత్థామరెడ్డి గారు, థామస్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి నన్ను అడిగారు. తర్వాత రాజిరెడ్డి మధ్యాహ్నం వచ్చి ఏఐటీసీ జనరల్ సెక్రటరీ కూడా నన్ను సెక్రటరియట్లో కలిశారు. మీరు ఇంటర్వ్యూని కాండి, మీరు లేబర్ మినిస్టర్గా మీరు కలిసి సీఎం గారితో మాట్లాడి అంటే నేను సీఎం దగ్గరకు పోయి మాట్లాడాను. సీఎం గారు చెప్పారు స్ట్రైక్ నోటీస్ డిఫర్ చేయమనండి, తప్పకుండా కూర్చొని పరిష్కారం చేద్దామని చెప్పారు. అవసరమైతే ఒక కమిటీ కూడా వేస్తా క్యాబినెట్ మినిస్టర్లతోటి, మేము ఏదైనా పరిష్కారం చేద్దాం మనం కూర్చొని అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్తే మహేందర్ రెడ్డి గారు చెప్పారు, నీ ఛాంబర్లో మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడి ఏదో పరిష్కారం చేయండి అని చెప్పాడు. నేను నా ఛాంబర్కి పోయిన తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, ట్రేడ్ యూనియన్, వీళ్ళు ఆర్టీసీ 2 యూనియన్ నాయకులు వచ్చారు. మేమిద్దరం 45 నిమిషాలు డిస్కషన్ చేశాం, అప్పీల్ చేశాం. ఒక 15 రోజులు మీరు డిఫర్ చేయండి స్ట్రైక్ను, ఇప్పటికే లాస్ ఉంది, ఇంకా లాస్లో పోయి మళ్ళీ మన సంస్థను మనం ఎందుకు నష్టాల్లో పంపుకోవాలా, వద్దని చెప్పని అప్పీల్ చేశాం. ఇక వాళ్ళు ఏమన్నారంటే ఇక మేము నెల రోజుల నుంచి ఓపిక పెట్టామన్నా టైం లేదు, మరి ఇప్పుడు వర్కర్స్ మమ్మల్ని కొడతారు, మేము డిఫర్ చేయలేము, మేమైతే సమ్మెకు పోవాల్సిందే అని చెప్పన్నారు. అప్పుడు టాక్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇక మినిస్టర్ గారు, ఆర్టీసీ మినిస్టర్ గారు మేము ఇట్లా డిస్కస్ చేశామని చెప్పారు. 27% ఆఫర్ చేశామని చెప్పారు. దాని మీద వీళ్ళు కూడా మేము సమ్మెలో పోతున్నామని చెప్పని ఇద్దరు అనౌన్స్ చేశారు. అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఏదైనా ఇవాళ నేను సీఎం గారితో మాట్లాడతాం. మా ఈటల రాజేందర్ గారు, నేను పోయి సీఎం గారితో మాట్లాడి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మేము ముగ్గురం పోయి మాట్లాడి దీని సమస్య కొరకు పరిష్కారం చేసేదానికి ఒక మార్గం అన్వేషిస్తున్నాం. తప్పకుండా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేటట్టు మరి ఇటు ప్రభుత్వ సంస్థ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా పబ్లిక్ సెక్టర్స్ అన్నింటినీ కాపాడుకోవాలా, ఆర్టీసీని కాపాడుకోవాలా, ఎలక్ట్రిసిటీని కాపాడుకోవాలా, అన్ని సంస్థలను కాపాడుకోవాలన్న ఐడియాతోటే ఈరోజు కూడా ఆర్టీసీ ఈ ఏదైతే నడుస్తున్నదో దాన్ని ఇంకా బాగా బయటికి తీసుకొచ్చేదానికి, లాభాలు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఏదో విధంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నేను ఆర్టీసీ నాయకులతోటి, మజ్దూర్ యూనియన్ నాయకులు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులతో నేను అపీల్ చేస్తున్నా, మీరు తొందరపడకండి, మీ కేడర్కి అందరు చెప్పండి, వైలెన్స్లో పోవద్దు, పీస్ఫుల్గా నడిపియండి, మేము కూడా మాట్లాడి ఏదో పరిష్కారం చేస్తామని చెప్పని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.